హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిత్యస్ రేషి అండి. మా ఇంట్లో అయితే రాఖీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ అండి, అందరికీ స్కూల్ ఉండడంతో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిందనమాట. అలా అన్నయ్యలందరూ వచ్చేసరికి మా పాప అయితే చక్కగా యూనికార్న్ ఫ్రాక్ వేసుకుని రెడీ అయిపోయింది. వాళ్ళకి కట్టే రాఖీలు, మనం చేసే ద్వీపారాధన అన్నీ పక్కన పెట్టుకుందనమాట అండి. అక్షంతలు, ద్వీపం, రాఖీలు, ఇదిగోండి రాఖీలు చూడండి అంతా ఓపెన్ చేసేసి వాళ్ళు వచ్చేసరికి మరి హడావుడైపోద్దని కవర్లోంచి అయితే తీసేసి పక్కన పెట్టుకుంది చక్కగా నీట్గా. అదిగోండి చూసారా, అలాగే స్వీట్స్ కూడా పక్కన పెట్టేసుకుందనమాట. అన్నీ రెడీగా పెట్టుకుంది. వెరీ గుడ్ గర్ల్ కదండి మా పాప. సో ఈలోగా అన్నయ్యల కోసం అయితే వెయిటింగ్లో ఉందన్నమాట. పాప రెడీ అయిపోయి పాప బిజీగా. ఇవాళ అయితే స్కూల్ అయితే డొమ్మా కొట్టేసిందండి రాఖీ సందర్భంగా. అందులోకి దానికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదులేండి. నేను రాజమండ్రి వెళ్ళిన బ్లాగ్ పెట్టాం కదా మేము, అక్కడ రాజమండ్రిలో మేము తీసిన బ్లాగ్స్, నర్సరీలు అవన్నీ పెట్టాము. అదిగొండ తమ్ముడు అయితే సఫర్ చేసుకుని చక్కగా శాస్త్రోక్తంగా రెడీ అయిపోయాడండి. కొందుల్లానే ఉన్నాడు కదా వాడైతే చూడటానికి క్యూట్గా. సో ఇద్దరు అయితే హ్యాపీ రక్షాబంధన్ అయితే మన ప్రేక్షకులందరికీ హ్యాపీ రక్షాబంధన్ చెప్తారండి, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. అదిగోండి హ్యాపీ రక్షాబంధన్ అంట. అదిగోండి ఇలాగ పైకి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేసింది. అంటే పైన ఇంకో అబ్బాయి ఉంటాడండి సతీష్ అని, అలా అన్నయ్యని పిలవడానికి వెళ్ళిందనమాట. సో ఆ అన్నయ్యని వచ్చారు, గేట్ దగ్గర నుంచే రిసీవ్ తీసుకుని చక్కగా లోపలికి అయితే తీసుకొచ్చింది. వాళ్ళకి ఆసనాలు ఏర్పాటు కూడా చేసిందండి. వాళ్ళ సింహాసనాల మీద వాళ్ళని కూర్చోబెట్టింది. లోగా మా మరిది ఇచ్చారు. మా మరిది అంటే నా పెద్ద కొడుకు అని చెప్తారండి యాక్చువల్గా. సో నిన్న మీకు ఆ ఫన్నీ వీడియో కూడా పెట్టాను బ్లాగ్లో, చూసే ఉంటారు. చక్కగా ఆయన అయితే నా రాఖీలు కట్టించేశారండి. ఫస్ట్ అందరికీ బొట్లు అయితే పెట్టించారు, కూర్చోబెట్టేసి లైన్ వేజ్, చిన్న నుంచి పెద్దకి, పెద్ద నుంచి చిన్నకి అనమాట ఆర్డర్లో కూర్చోబెట్టారు. చక్కగా అయితే ముందు బొట్లు పెట్టించేసాక నెక్స్ట్ ఏంటంటే రాఖీల దగ్గరికి వెళ్ళిపోయారు. రాఖీలు అయితే కట్టించేసారు. 1 by 1 అందరికీ రాఖీలు కూడా కట్టించారు. ఫైనల్లీ పాపం ఈరోజు మా పెద్ద కొడుకుకి పని పడింది అనమాట. సో ఆయన కట్టించారన్నమాట రాఖీలన్నీ చక్కగా నీట్గా. అందులోకి వాళ్ళ అమ్మాయి అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండి. ఇంక చెప్పలేము ఎంత ఇష్టం అంటే, మ్యాక్సిమం ప్రతి దాని మీద దీనిదే డీపీ పెట్టుకుంటారు అనమాట, అంత ఇష్టం. అది ఇంక మాటల్లో చెప్పలేమండి. చెప్పాను కదా, మేము 4 తోటికోడళ్ళు, మొత్తం మీద 2 అమ్మాయిలు ఉన్నారనమాట అండి. మిగతా వాళ్ళందరూ అబ్బాయిలే. ఇంకా ఇందులో 4 అబ్బాయిలు అయితే మిస్ అయిపోయారండి. వాళ్ళు కొంచెం వాకలి గరువులో ఉంటారన్నమాట మాకు దూరంగా. ఒక 3 years నుంచి వాళ్ళకి స్కూల్ ఉండడం వల్ల వాళ్ళు అయితే మిస్ అయిపోతున్నారండి పాపం. రాఖీ కట్టించడం అవ్వట్లేదు. ఈ ఇయర్ కూడా పిలుద్దామని అనుకున్నాం కానీ కొంచెం పిలవలేకపోయాం అన్నమాట. స్కూల్స్ కాలేజ్ టైమ్స్ అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఎర్లీగా చిన్న పాప కాబట్టి మా పాప లేవలేదు. సో అక్కడికి ఎర్లీగా లేగొట్టేసామండి. ఇదిగోండి వాళ్ళు కట్టించుకుని వచ్చిన రాఖీలతో పాటు మా అమ్మాయి కట్టిన రాఖీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. అందరు హ్యాండ్స్ ఈ సారీ, వాళ్ళైతే రాఖీలతో పెద్ద పెద్ద బ్రాస్లెట్లా మెరిసిపోతుంటాయి. అది ఇంకో రాఖీ ఉందండి, చెప్పారు కదా భాగ్య, అది బ్రో అని వచ్చింది అనమాట. అది కొనుక్కుంది. స్వీట్స్ కూడా పెట్టేసిందండి. ఆల్టర్నేట్ అన్ని లైన్గా అయితే వాళ్ళ డాడీ చక్కగా చేయించాడు కదండి. చూడండి చక్కగా చేయించారు ఆయన. అదిగోండి స్వీటు మా ఓడైతే ఎప్పుడు పెడతారా అని ఉన్నాడు. వాడికి ఇష్టమైన గులాబ్ జామ్ అనమాట. మొత్తం మీద లటుక్కని లోపల వేసేసి మూత అయితే చటుక్కని తుడిచేసుకున్నాడు. సో లైన్గా సాంప్రదాయ ప్రకారం హారతినైతే ఇచ్చేసి అందరికీ చక్కగా దాని కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసింది. వాళ్ళ డాడీ అయితే ఒకసారి చెప్పారండి ఇలా చెయ్యాలని. చూడండి అది క్లాక్ వైజ్ ఇంచగా తిప్పేస్తుంది. తర్వాత 3 times హారతి అయితే చూపించేస్తుంది ప్రతి ఒక్కరికి. అదిగోండి చక్కగా చేసిందండి. మొత్తం మీద 4 అన్నదమ్ములకి రాఖీ కట్టింది. మా పెద్దోడికి అయితే నిన్నే రాజమండ్రిలో కట్టేసింది కదండి. ఫస్ట్ రాఖీ ఆడే కట్టేసుకున్నాయి. ఈ సంవత్సరం ఫస్ట్ రాఖీ మా పెద్దోడికి 1 day ముందే మేము అడ్వాన్స్డ్గా జరిపేసుకున్నాం. వాళ్ళ తమ్ముడు అయితే అక్షింతలు వేయించుకున్నారండి. మిగతా వాళ్ళందరూ పెద్దోళ్ళు కాబట్టి దానికి అక్షింతలు వేసి ప్లస్ చేసి నెక్స్ట్ కానుకల కార్యక్రమం కూడా ఉందండి. దండుగానే సమర్పించారు వాళ్ళ అన్నయ్యలు అయితే మా అమ్మాయికి కానుకలు, ముగ్గురు కూడాను. చక్కగా అదిగోండి దానికి ఇచ్చిన గిఫ్ట్లు చేత్తో పట్టుకుని తిప్పేసుకుంటుంది అనమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్లో ఇంకా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి కూడా బయటకు వెళ్ళిపోయింది అనమాట అండి. చక్కగా అయితే వాళ్ళకి స్వీట్ బాక్స్ అయితే ఇచ్చామండి. స్వీట్ బాక్స్లో పట్టుకుని వెళ్ళారు. బాగా వాళ్ళకి బాయ్ చెప్పేసి సెండ్ ఆఫ్ కూడా ఇచ్చేసింది. రాఖీ కట్టేశాక వాళ్ళు కాలేజీలకి, స్కూల్కి వెళ్ళిపోయారు. చూసారు కదా, మా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ఓవరాల్గా మన ఛానల్ తరపున హ్యాపీ రక్షాబంధన్. చూసారా, అక్క తమ్ముడు ప్రేమ అనమాట. నేను ఒకటి చెప్తాడు 4 చేస్తున్నాడు. వీళ్ళు ఎప్పుడు ఇలానే ఉండాలని, ఇలా అన్నదమ్ముల బంధం ఎప్పుడు ఇలా నిలవాలని, మొత్తం అందరూ కలిసి ఉండాలని వీళ్ళందరూ మనస్ఫూర్తిగా దీవించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.